300 కోట్లకు పైగా మన కోటలని స్వాధీనం చేసుకుని హైందవ సామ్రాజ్యానికి బలమైన పునాది వేసిన సామ్రాట్ ఛత్రపతి శివాజీ. కష్టాలు, సమస్యలు, సవాళ్లు, అడ్డంకులు, ఆటంకాలతో కూడుకున్న లక్ష్యాలను తన సామర్థ్యంతో అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహాకుశల చక్రవర్తి ఛత్రపతి శివాజీ. పరిపాలించడం కాదు, మంచి పాలనను అందించాలి. ప్రజల సమగ్ర అభివృద్ధిలోనే పాలకుడి సామర్థ్యం ఉంటుందని చెప్పిన చాణక్యుని బాటలో నడిచిన గొప్ప పాలకుడు ఛత్రపతి శివాజీ. ప్రభుత్వాన్ని ప్రజలకు అర్పించాడు. రాజ్యంలోని వనరులను ప్రజలకు అంకితం చేశాడు. అందుకే ప్రజానేతగా పేరు పొందాడు. పోర్చుగీస్ వైస్రాయ్ కార్లు బిసైంట్ విన్సెంట్ శివాజీని ఎవరితో పోల్చాడో తెలుసా? ప్రపంచంలో కీర్తి గటించిన సామ్రాజ్ అలెగ్జాండర్ తో పోల్చాడు. జూలియన్ సీజర్ తో పోల్చాడు. పోర్చుగీస్ రచయిత కస్మో ది గ్రేట్ శివాజీ కళ్ళున్నాయే అవి మేధస్సుకు ప్రతీకరణని వర్ణించాడు. గ్రాండ్ డ్రాప్స్ అనే విదేశీయుడు దేశ ప్రజలను బంగారు భవిష్యత్తు దిశగా నడిపించేందుకు ప్రేరణ ఇచ్చిన వారిలో స్వాతంత్ర సమరాగ్ని రగిలించినందువల్లనే మొఘల్ సామ్రాజ్యం అంతరించిపోయిందని అన్నాడు గ్రాండ్ డ్రాప్స్. అలనాటి పర్షియా పాలకుడు 2వ షా అబ్బాస్ ఔరంగజేబుకు లేఖ రాశాడు. నీ మొఘల్ సామ్రాజ్యానికి ప్రమాదం వాటిల్లితే అది కేవలం శివాజీ వల్లనే అని చెప్పి అప్రమత్తంతో ఉండమని హెచ్చరించాడు. శత్రువులకు అంతు చిక్కని వ్యక్తి, అనుచరులకు సహచరులకు మాత్రం ఆశాకిరణం. మార్పుకి ప్రగతికి సోపాన మార్గం ఛత్రపతి శివాజీ. పదవి లభించగానే అశ్రిత పక్షపాతం, అవినీతికి పాల్పడే వారి సంఖ్య ఎక్కువ. కేవలం ప్రజల ఓట్ల కోసం ఆకర్షించే జిమ్మికులు, టెక్నిక్లు ఉపయోగించే రాజకీయాలు ఎక్కువ. కానీ పొగడ్తలను దరికి రానివ్వక, బంధు పక్షపాతానికి అవకాశం ఇవ్వక గెలిచిన 300 కోట్లపై ఏ ఒక్క కోటపై కూడా అధికారిగా తన బంధువులను నియమించక, తన కుటుంబ సభ్యులెవరిని ఆధిపత్యం చెలాయింపనీయకుండా భిన్నమైన నిష్పక్షపాత రాజనీయకుడు ఛత్రపతి శివాజీ. 300 ఏళ్ల పాటు బానిసత్వం, దానివల్ల ఆత్మ విస్తృతికి లోనై కుంచించుకుపోయిన సమాజంలోని ప్రజలు నిరాశతో, పరాజయ భావనతో కూరుకుపోయి ఉన్న సమయంలో సామర్థ్యం, సాహసం వంటి గెలవాలన్న ఆకాంక్షతో నింపి స్వతంత్ర రాజకీయ వ్యవస్థను శాశ్వతంగా స్థాపించిన ఘనుడు శివాజీ. ఆ పాలనలో స్వాలంబన అంటే ఏంటో, సమకాలీన అంటే ఏంటో, అజయత్వం అంటే ఏంటో నిరూపించాడు. ఒక పెద్ద కుటుంబాన్ని నడుపుతున్నట్టుగా అసాధారణ అద్భుత స్వరాజ్యాన్ని తీర్చిదిద్దిన విలక్షణ అధ్యక్షుడు శివాజీ. ఆయన చుట్టూ సామాన్య ప్రజలే, సామాన్య యువకులే. కానీ సామాన్య ప్రజల చేత, సామాన్య యువకుల చేత అసాధారణ పనులు చేయించి అవకాశాలని ఆశ్చర్యం గొలిపి ఘన విజయాలుగా మార్చి తన సహచరుల సామర్థ్యానికి పదును పెట్టి నమ్మే తన వారి కోసం ఎంతటి దెబ్బనైనా వెన్ను చూపక సహించి నిలిచి వారిని గుర్తించి గౌరవించి ఆదరించిన సహృదయశీలి శివాజీ. పరిస్థితులు దుస్థితులుగా మారినప్పుడు అవగాహన చేసుకుని ఆ పరిస్థితులను తట్టుకుని తనలోని గుణాన్ని, సామర్థ్యాన్ని అంచనా వేసుకుని పూర్తిగా ఉపయోగించడంలో అందవేసిన చెయ్యి శివాజీ. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యదర్శులు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, రాష్ట్రపతులైనా ఎవరైనా సరే అన్ని స్థాయిలలో నాయకులకు రకరకాల పరీక్షలు, సవాళ్లు వస్తాయి. అటువంటి కీలక సమయంలో శివాజీ వంటి మార్గదర్శకుడు కాక ఇంకెవరుంటారు? తొలి దశలో శివాజీకి తన తండ్రి వల్ల వారసత్వంగా మహారాష్ట్రలోని పూణే దగ్గర మావల ప్రాంతంలో కేవలం 36 గ్రామాలు మాత్రమే లభించాయి. ఆ 36 గ్రామాల ప్రాంతాల్లోని మావలను కలిసి కొండల్లో, కోనల్లో జీవిస్తున్న సామాన్య యువకులను కలిసి వాళ్ళలో సమరశీల స్వాతంత్ర ఉద్యమాన్ని రగిలించి ఆ ఉద్యమంలో భాగస్థులను చేసి స్వరాజ్యం గురించి తెలిపి ఆ తర్వాత మహా సామ్రాజ్యంగా విస్తరింపజేసినటువంటి ఘనత శివాజీది కాదా? శివాజీ పరిపాలన జీవితకాలం 36 సంవత్సరాలే. ఆ కాల వ్యవధిలో ఆయన చేసిన యుద్ధాలు, సైనిక చర్యలు 6 సంవత్సరాలే. కానీ మిగతా 30 ఏళ్లు అద్భుత పాలనా వ్యవస్థను సృష్టించాడు. సొంత సుఖం, ఇంద్రియ భోగం మొదలి చిన్న జాగిరిదార్ మొదలుకుని సామ్రాట్ వరకు శివాజీ ఇలాగే జీవించాడు. చేప నీటిలో పుట్టి జీవితమంతా నీటిలోనే గడిపినట్టు జీవితమంతా స్వరాజ్య సంస్థాపన కోసం, సమృద్ధి కోసం, విస్తరణ కోసం జీవించాడు శివాజీ. ఛత్రపతి శివాజీ పరిసరాలు సకల రాజ్య వైభోగాలు, పంచపక్ష పరమాణాలకు నెలకొన్న చోటు. మంది, మార్బలం, ధన, కనక, వస్తు, వాహనాలు తన చుట్టూ ఉన్న చోటు. ప్రాపంచికల సుఖాలకు, వినోదాలకు, విలాసాలకు తలమూలకలు గల రాజ్య సంపద ఉన్న చోటు. కానీ ఛత్రపతి శివాజీ ఒక కర్మయోగిగా, శ్రీమంత యోగిగా, బిరుదాంకితుడై క్రమశిక్షణతో జీవించి ఆదర్శంగా నిలిచినటువంటి వాడు. స్వరాజ్యాన్ని సాధించాలి అన్న భావన తన తల్లి జీజామాత, తండ్రి షాజీ, గురువు దాదాజీ కొండదేవుల నుండి అబ్బింది ఆయనకి. ఆ రోజున ప్రజలకి స్వరాజ్యం అంటే ఏంటో తెలీదు. కొండ ప్రాంతాల్లో జీవించే మావలీలు, కొంకణ ప్రాంతాల్లో ఉన్న కూలీలు, రాష్ట్రమంతా విస్తరించి ఉన్న బండారీలు తదితర వర్గాల వారందరికీ వివరించడం చాలా కష్టం. కానీ శివాజీ ఓపిగ్గా వారి మధ్య ఒకటిగా జీవించి వారికి అర్థమయ్యేలా చెప్పి స్వరాజ్య సమరానికి బీజం వేశాడు. సామాన్యులతో పాటు సంపన్నులను, సర్దారులను చేరదీసి అన్ని వర్గాల్లో స్వరాజ్య భావనను నింపినటువంటి ధీశాలి. మహారాష్ట్రలోని ఆధ్యాత్మిక గురువులుగా విరాజిల్లుతున్న గురు సమర్థ రామదాస్ స్వామి, సంత్ తుకారం వంటి ప్రముఖ సాధసంతుల ఆశీర్వాదాలు పొందారు. సమర్థులైన వారిని మాత్రమే, నమ్మకం ఉన్న వారిని మాత్రమే, అంతకంటే ముఖ్యంగా మాతృభూమి పట్ల ప్రేమ కలిగిన వారిని అనుచరులుగా ఉంచుకున్నారు. కన్నోజీ నాయక్, బాజీ పలాస్కర్, కమునాజీ, ముద్దుగాజ్ దేశ్పాండే, థానాజీ, సూర్యాజీ, కొండాజీ కాంక్, బిక్కో ఖోజీ, సూర్యాజీ, దాదాజీ వంటి వారు అత్యంత సన్నిహితులుగా మెలిగారు శివాజీకి.
ఛత్రపతి శివాజీ ఈ దేశంలో ఉండే ముస్లింలను, ముస్లిం పాలకులని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. కర్ణాటకలోని బీజాపూర్ను పాలించే అధీర్ షాహీని, హైదరాబాద్ లోని కుతుబ్ షాహీని వీళ్ళంతా ఒకప్పుడు హిందువులే. హిందువుల నుండి ముస్లింలుగా మతం మారి ఈరోజు ముస్లింలుగా గుర్తించబడుతున్నారు. అందుకే శివాజీ అవసరమైతే వీరి సహాయం తీసుకుని ఢిల్లీని, ఆగ్రాని కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి విదేశాల నుండి వచ్చిన మొఘలులను, పఠాన్లను అంతం చేసి విదేశీ పాలనను భూస్థాపితం చేయడానికి కూడా కంకణం కట్టుకున్నాడు ఛత్రపతి శివాజీ. మొఘలుల వ్యూహాలను తొత్తు నీరు చేసిన శివాజీని చూసి అప్పటి బ్రిటిష్ మిలిటరీ సెక్రటరీ ఫిలిప్ ఇలా అంటాడు: శివాజీ గనక ఇంకో 5-6 బతికుంటే ఇంగ్లాండ్ వారు భారత్ ని పరిపాలించలేకపోయేవారు అని బాధపడతాడు. జేమ్స్ టెక్లస్ ఇలా అంటారు: శివాజీ సముద్ర యుద్ధాలు చేయడంలో నిపుణులు కాకపోవడం మన అదృష్టం. లేకపోతే ఆయనకు తన నీళ్లపైన తన విధ్వంసనలను ఎలా సృష్టించాడో సముద్రాన్ని కూడా చుట్టకట్టేవాడని అంటాడు డెక్లస్. శివాజీ ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ లో నౌకాదళాలకు, భారీ నౌకాదళాలకు దీటుగా చిన్న చిన్న రంగాలను దీటుగా దింపి ఇరుకైన సందుల్లో జలమార్గాల్లో వెళ్లగలిగేటట్టు తయారు చేశాడు. ఛత్రపతి శివాజీ బాల్యంలో తల్లిదండ్రులను గౌరవించి గురువుల్ని నమ్ముతూ నెమ్మదిగా అడుగులు వేసి పెద్ద ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. రాజ్యం విస్తరిస్తున్న కొద్దీ తనకు నలుమూలలా నివసించే వారిపై నమ్మకం పెంచుకున్నాడు. తాను ఎంచుకున్న మార్గం పవిత్రమైనది అని, మన పనికి పని చేసే వారందరికీ భవానీ మాత తోడుంటుంది అన్న నమ్మకాన్ని కలిగించాడు. అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేసి విజయానికి రాజబాట వేసిన విజయశీలి శివాజీ. కర్ణాటకలోని బీజాపూర్ సైనాధిపతి అఫ్జల్ ఖాన్ 35,000 సైన్యంతో శివాజీపైకి దండయాత్రకు వచ్చినప్పుడు అఫ్జల్ ఖాన్ తో వ్యక్తిగతంగా శివాజీ కలవడం ఒక చారిత్రాత్మకమైన సంఘటన. శివాజీ కన్నా శారీరకంగా బలవంతుడు 35,000 సైన్యంతో దండెత్తి శివాజీని వరించి తీరాలన్న కసితో కక్షతో వచ్చిన అఫ్జల్ ఖాన్ వ్యూహాన్ని పసిగట్టి అంచనా వేశాడు. తన దళంలోని ప్రతి సైనికుడితో చెప్పిన మాట ఏంటో తెలుసా? భవానీ మాత కలలో కనిపించింది, మీ కత్తిలో నివసిస్తానని చెప్పింది అని తన సైన్యంతో చెప్పేవాడు. ఈ మాటలు అచంచల విశ్వాసాన్ని నింపి అఫ్జల్ ఖాన్ ని వరించి 35,000 మంది సైనికులను చిత్తుగా పరాజయం పాలు చేసినటువంటి అపర శివశంకరుడు శివాజీ. ఆ తర్వాత మొఘలు సేనని షహిస్తా ఖాన్ 80,000 మంది సైన్యంతో పూరిపై దాడి చేశాడు. పరిసరాలన్నీ తన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు శివాజీ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకుండా అదును కోసం చూసి అఫ్జల్ ఖాన్ ని వరించినట్లుగా షహిస్తా ఖాన్ చావడం తథ్యమని చెప్పి 400 మంది సైన్యంతో మాత్రమే పూణేకి వెళ్లి బృందంతో కలిసి లాల్ మహల్ చేరి దాడి చేసి భయంతో పరిగెడుతున్న షహిస్తా ఖాన్ చేతివేళ్లు నరికివేసి కోటను స్వాధీనం చేసుకుని ఎనలేని కీర్తి ఘటించిన రాజకీయ దురంధరుడు శివాజీ. ఇలా ఆయన గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇప్పటి వరకు మనం ముస్లిం రాజులతో శివాజీకి ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నాం. అయితే ఆంగ్లేయులకు శివాజీకి మధ్య ఆంగ్లేయులు ఎందుకు శివాజీని చంపాలనుకున్నారు? ఈ విషయాలని తెలుసు.